క్రీస్తునందు దేవుని సంగమ దేవుని పిల్లలారా, దేవుని యథార్థవంతులైన పరిశుద్ధులైన పిల్లలారా, చేరవచ్చిన ప్రభు నామంలో ఉన్నారు. గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 32వ వచనం తీసినట్లయితే మన యొక్క గారు, శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి యగును. కింది మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయము. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు జ్ఞానము అభ్యాసం చేయుచున్నటువంటి వారిగా ఇక్కడ లేఖనం మనకు కనపడుతుంది. దేవుని యందు భయభక్తులు ఎప్పుడైతే ఒక మనిషిలో, ఒక వ్యక్తిలో, ఒక స్త్రీలో, ఒక పురుషునిలో, ఒక నరునిలో కలుగుతాయో, దేవుని భయం ఎప్పుడు ఒక నరునిలో కలుగుతాయో అప్పుడు జ్ఞానాభ్యాసమునకు సాధనము అవుతుంది. అలాగే ఘనతకు ముందు వినయం ఉండును. ఒక వ్యక్తి ఎంత ఘనత పొందుతూ ఉంటాడో అతని ముందు, ఆ ఘనతకు ముందు వినయం ఉంటుంది. చూడండి, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుషుడంట ధన్యుడు. అలాగే ఆయన గద్దింపు వినివాడు వివేకి అవుతాడు, కానీ పనికి మాలినవాడు అయితే కాదు. లేదా ఆయన గద్దింపు ఎన్నో చోట్ల, చాలా చోట్ల గద్దిస్తాడు. ఆయన పాపం చేయవారిని గద్దిస్తాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా వినియోగించుకోని వారిని గద్దిస్తాడు. అవసరమైతే శిక్షిస్తాడు, అవసరమైతే గాయాలు దెబ్బలు పెడతాడు, ఇంకా అవసరమైతే కొన్ని రోగాలు రుగ్మతలు పెడతాడు, శ్రమలు ఇరుకులు పెడతాడు. వీటి ద్వారా తెలుసుకుంటాడేమో, మారుతాడేమో అని. ఆ యొక్క దేవుడు కొన్ని చోట్ల అక్కడ వర్షాలు లేకుండా చేసినాడు, ఇంకో చోట వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల కప్పలు విపరీతంగా ఇక్కడ పడినట్టు చేసినాడు, ఇక్కడ ఇంకో చోట అలా లేకుండా చేసినాడు. చాలా శోధనలు, ఇరుకులు, బాధలు ఒకసారి పెట్టినాడు, ఇక్కడ బాగా పెట్టాడు. ఎందుకు ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ ఇరుకులు జరుగుతున్నాయి మనకు అని ప్రభు వైపు చూస్తారని ఆయన అలా పెట్టినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. ఎప్పుడైతే శ్రమలు, ఇరుకులు, బాధలు, ఇబ్బందులు వస్తాయో అప్పుడు ప్రభు వైపు తిరుగుతారేమో, సృష్టికర్త వైపు తిరుగుతాడేమో, నీతివంతుల వైపు తిరుగుతారేమో అని దేవుడు కొన్ని ఇలా పెడుతూ ఉంటాడు. అందుకే ఆయన గద్దింపు ఆయన విన్నట్లయితే వివేకి అవుతాము. దేవుని గద్దింపును మనము వింటే మనకు మంచిది అనే లేఖనంతో మనకు కనపడుతూ ఉన్నది. చూడండి, అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనము కొన్ని మాటలు మనం చూస్తాము. 16వ అధ్యాయము 17. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. చెడుతనము విడుచుటయే యథార్థవంతులకు ఒక రాజమార్గము. ఒక చెడు చేసిన వాడు లేదా ఒక చెడు చేయని వాడిని క్షణంలో మనము గుర్తించవచ్చు. చెడు చేసిన వాడు అదురుగెదురుగా కనపడతాడు, యథార్థంగా ఉన్నవాడు ధైర్యంగా తల ఎత్తి మాట్లాడతాడు. కనుక ఏంటిగా కనుగొనవచ్చు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడంట, వాడు రాత్రి అంతా మోసింటాడు, కనుక వాడికి భుజాలు ఏదో తడబాటు వచ్చింది. దొంగతనం చేయని వాడు స్టడీగా నిలబడతాడు, యథార్థంగా మాట్లాడతాడు. కనుక చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు గొప్ప రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కూడా కాపాడుతున్నాడు. తన ప్రవర్తన అంతా కనిపెట్టుకొని దేవుని భయభక్తుల్లో బ్రతికి, దేవునికి లోబడుతూ బ్రతికి ఆయన పాదాల చెంత చేరితే మనకు జ్ఞానము, మన ప్రాణము కాపాడుకుంటాము. సత్యం నుండి సర్వశక్తులకి, సత్యంలోకి వెళ్ళిపోతాము. కనుక
మన ప్రాణము కూడా మనము రక్షించుకున్న వారిని అవుతాము. ఎప్పుడు యథార్థవంతంగా చెడుతనమును విడిచిపెట్టిన అప్పుడు. ఏబు గారు దేవుని నుండి ఒక గొప్ప మాట పొందుకున్నాడు. రూజు దేశంలో ఏబు లాంటి వ్యక్తి ఎవరు లేడు. అతడు యథార్థవంతుడు, నీతివంతుడు, చెడుతనమును విసర్జించిన వాడై ఏ పొరపాటు చేయక ఉండెను అని వ్రాయబడుతూ వచ్చినాడు. యథార్థవంతుడు, నీతివంతుడు చెడుతనాన్ని అసహించుకున్నాడట. అలాగా ప్రతి ఒక్కరూ అలాగ ఉండమని దేవుని వాక్యం తెలియపరుస్తూ వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక రాజమార్గంలో వెళ్ళాలి. ఒక తప్పు చేయనటువంటి బిడ్డగా మనం ముందుకెళ్ళాలి. తప్పు చేయనటువంటి బిడ్డలు లేదా మనుషులు వాళ్ళు తలెత్తుకొని ధైర్యంగా మాట్లాడతారు. సరే, తప్పు మోపబడినప్పటికీ, నింద వేసినప్పటికీ వాళ్ళు ధైర్యంగానే మాట్లాడతారు. ఏదైనా ప్రమాణం చేయగలుగుతారు. ఒక 2 ఏళ్ల క్రితానే నేను చేశానని కూడా ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే తప్పు చేయని వాడు ధైర్యంగా ఉంటారు. తప్పు చేసిన వాడే తలదించుకొని తడబడతాడు. కనుక ఈ తప్పు చేయని బిడ్డలుగా మనము ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుడు, మనలాంటి శరీరంతో ధరించుకొని వచ్చిన ఈ యొక్క సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఏ యొక్క పాపంలో తిరిగినప్పటికీ ఆయన పాపాన్ని అంటించుకోలేదు. పనికి మాలతో తిరిగినప్పటికీ ఆయన ఏ యొక్క అపవిత్రత ఆయన అంటించుకోలేదు. కాగా వారిని రక్షించే దేవుడుగా, వారికి రక్షణ ఇచ్చే దేవుడుగా, వారిని మరణం నుండి జీవంలోనికి దాటించే దేవుడుగా కనపడాడు. ఆయన వచ్చిందే రక్షణ లేని బిడ్డకు రక్షించటకు. నాశనమవుతున్న బిడ్డల జీవితాలను ఆయన రక్షించుటకు ఆయన క్రీస్తు నరుడు ఈ లోకానికి వచ్చినాడు. కనుక ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. కనుక ఆయన పిల్లలు కూడా అలాగే ఉండాలని చాలా ప్రేమ కలిగి ఉన్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభు వారే ప్రియులారా. ఎందుకంటే ఆయన నరులను ఎంతో ప్రేమించినాడు. ఎంతో, అది అంత కొలత లేని ప్రేమించినాడు ఆయన. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము మాట చూసుకుందాము. 10వ వచనము, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. భక్తిహీనుల, పనికి మాలిన వారి చేతుల నుండి ఎవరు కాపాడతారయ్యా అంటే అది ఒక మన యేసుక్రీస్తు ఒకరు మాత్రమే. ఎందుకంటే ఈ పనికి మాలిన జనంలో నుంచి యథార్థవంతులను, పరిశుద్ధులను కాపాడేది ఎవరు? దేవుడే. ఈ పనికి మాలిన చేతుల్లో నుంచి తప్పిస్తాడు ఆయన, ఏదో విధంగా తప్పిస్తాడు. వాడి అజ్ఞానంలో ఉన్న ఆ పనికి మాలిన చేతిలో నుంచి దేవుడు తప్పించడం దేవునికి చాలా సులువు. కనుక ఆయనను ప్రేమించే వారిగా ఉన్న మనము చెడుతనాన్ని మొదటిగా ఏబు గారు విసర్జించుకున్నట్టుగా మనము విసర్జించుకోవాలి, అసహించుకోవాలి. అప్పుడు ఏమవుతాం? మనము ఆయన బిడ్డలమవుతాం, ఆయన భక్తులమవుతాం, ఆయన చిత్తంలో నడవగలిగిన వారం అవుతాం. అప్పుడు మన ప్రాణములను ఆయన కాపాడతాడు. ఏ బాధ వచ్చినా, ఏ ఎక్కువ ఇబ్బంది వచ్చినా కాపాడతాడు. ఎగ్జాంపుల్గా దావీదును తీసుకున్నాం. దావీదును తీసుకున్నప్పుడు ఆ యొక్క రాజులు ఎన్నో మాటలు దావీదు గారిని చంపనీకి ఎన్నో ప్రయత్నాలు చేసినాడు. చాలా మాటలు దావీదుని చంపాలి, ఎందుకంటే ఇతను నాకన్నా గొప్పవానిగా అవబోతున్నాడు, లేక నేను యుద్ధం చేస్తే 100 మంది, దావీదు చేస్తే 10,000 మంది అన్నట్టుగా ఆయన కోపగించుకున్నాడు దావీదు మీద. కానీ దావీదు ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్న సౌలును చంపనీకి అవకాశం వచ్చినప్పటికీ దావీదు చంపలేదు. ఎందుకు చంపలేదు? ఇతని చంపనీకి వచ్చినటువంటి ఆ యొక్క సౌలు రాజు దావీదుకు అవకాశం వచ్చినప్పుడు దావీదును చంపలేదు. ఎందుకు చంపలేదు అని ఆయన అంటాడంటే,
దేవుని చేత అభిషేకం పొందినటువంటి ఆ యొక్క సౌలు అనబడే ఆ రాజును నేను చంపాను. దేవుని చేత అభిషేకం పొందినవాడు ఆయన సౌలు రాజు. ఆయన పొరపాటు ఆలోచనలో ఉన్నప్పటికీ దేవుని అభిషేకం పొందుకొని రాజు అయినటువంటి వాడు కనుక నేను నిన్ను చంపను. కానీ అది రుజువు చేసుకున్నట్టుకు ఆయన దగ్గర కొన్ని వస్తువులు తీసుకొని అదే రాజుకు దావీదు తెలియపరుస్తాడు. చూడు, ఇది ఈ వస్తువు నీ దగ్గర ఉన్నది, నీవు ఆ యొక్క గృహలో నాకు చిక్కి ఉన్నావు, కానీ నేను చంపలేదు. నీవెందుకు నన్ను చీటికి మాటికి చంపని ఉద్దేశిస్తున్నావు? నేను నిన్ను చంపేవాడినైతే అప్పుడు నిన్ను చంపేసేవాడిని. ఇదో గుర్తులు, ఇదిగో నీ యొక్క వస్త్రము చెంగులో ఇదో కట్ చేసుకుని వచ్చిన చూడు అని చెప్పినప్పుడు నీ సైనికులే, సౌలు సైనికులే నిన్ను చంపమని నాకు చెప్తే నేను నిన్ను చంపలేదు. ఎందుకంటే నేను దేవుని అభిషేకం పొందిన వ్యక్తిని నేను జాలను. దేవుని వలన మళ్ళీ నాకు శిక్ష వస్తుంది. దేవుడు అభిషేకిస్తే ఎంత పవర్ఫుల్, ఎంత శక్తి కలిగిన మనిషి అని దావీదు ఆ మాట చెప్పినప్పుడు నిజంగాప్పుడు ఆ సౌలు రాజు యథార్థవంతుడు అయ్యా, నీవు ఎప్పుడైనా నీవు రాజు అవుతావు, కానీ ఆయనను చంపలేకపోతాడు. కనుక దేవుని తోడుంటే ఇలా కాపాడబడతాం. అతను భక్తిహీనుడే కావచ్చు, ఇతన్ని చంపాలనుకున్నాడు, కానీ దావీదును చంపలేకపోతాడు. దావీదుకు అవకాశం వచ్చిన అతడు దేవుని అభిషేకం పొందుకున్నాడు కాబట్టి అతన్ని చంపలేదు కాదు. ఆ గొప్ప ఆ యొక్క ఆలోచన వల్ల ఆ యొక్క సౌలు రాజే దావీదును మెచ్చుకొని నీవు రాజుకు అర్హుడవయ్యా అని చెప్పి అతను పశ్చాత్తాపడతాడు. అలా దావీదు చాలా గొప్పదైన జీవితాన్ని మనము చూస్తాం. చూడండి, దావీదు కీర్తనల గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం మాట, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థవంతమైనది, అది ప్రాణమును తెప్పరిలా చేయును. ఆయన ధర్మశాస్త్రము, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రము మోసే గారికి ఇచ్చాడు. ఆయన చెప్తూ ఉంటే ఆయన గ్రంథాన్ని రాయిస్తూ వచ్చినాడు, పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా రాయిస్తూ వచ్చినాడు. ఆ ధర్మశాస్త్రము చాలా విలువైంది, గొప్పది. అది ఒక సామాన్య ప్రజలను సైతం, ఒక రాజులను సైతం, ప్రతి ఒక్కరిని ప్రాణానికి, ఆ ప్రాణాపాయంలో ఉన్నటువంటి పిల్లల విషయంలో కూడా, అటు వారి స్థితిలో కూడా, ప్రాణాపాయంలో ఉన్న వారిని కూడా తెప్పరిలా చేయిస్తుంది. మనిషిని యొక్క ప్రాణం నుండి విడిపిస్తుంది, తెప్పరిలా చేస్తుంది. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు కూడా జ్ఞానం పుట్టిస్తుంది. పనికి మారిన వారికి కూడా ఎంతో జ్ఞానాన్ని ఇస్తుందంట ఈ యొక్క దేవుని శాసనము మాట. ఎంతో జ్ఞానాన్ని పుట్టిస్తుంది. పనికి మారిన వారిలో, చెడు ఆలోచనలు కలిగి ఉన్న వారిలో జ్ఞానము పుట్టిస్తుంది. ఎందుకు పనికిరాని వారు, ఎప్పుడు చెడు ఆలోచనలు చేసేవారే, ఎప్పుడు నెగటివ్ ఆలోచనలో ఉన్నవారు, వారిలో కూడా దొంగలలో సైతం, లేక నరహంతకులలో సైతం, ఎంతోమందిని అనవసరంగా శిక్షించే వారిలో సైతం దేవుడు వారిలో కూడా జ్ఞానం పుట్టించి రక్షణ వైపు నడిపించే గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన శాసనము, ఆయన ఆజ్ఞ, ఆయన కట్టడలు, ఆయన విధులు అంత గొప్పవి, అంత నమ్మదగినవి, అంత శక్తి కలిగినవి. కనుక అట్టిదైన దేవునిలో మనము ఉండాలి. ఉండి ఆయన ప్రేమను ఎంత నువ్వు నేర్చుకోవాలనుకుంటే అంత తెలియపరుచుకుంటాడు. ఎంత నీవు ఆయనను తెలుసుకోవాలనుకుంటే, ఎంత ఆయన నీతిని వెతకాలనుకుంటే, ఎంత ఆయన రాజ్యం వెతకాలనుకుంటే అంత ఆయన భక్తుల ద్వారా కానీ, లేక ఆయన ప్రవక్తల ద్వారా కానీ, లేక మహాభక్తుల ద్వారా కానీ, లేక సాక్షాత్తు యేసు క్రీస్తు వారి మాటల ద్వారా కానీ, యెహోవా దేవుని ద్వారా కానీ, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కానీ చక్కగా మనకు బుద్ధి నేర్పుతాడు. అలాంటి శాసనాల, ఆయన మూల్యమైన శాసనాల ప్రకారం మనము
బ్రతకవలసిన వారిగా ఆ శాసనాలు అంత దొడ్డవి, అంత పెద్దవి, అంత నమ్మదగినవి. ఆ నమ్మదగిన శాసనాల ప్రకారం మనము బ్రతికితే మనకు మంచిది, మనకి దీవెన, మనకు ఆశీర్వాదము, దీవెనకరము. కనుక అటుదైన ఆలోచనలో మనం ఉండాలని దేవుడు యొక్క గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. చూడండి, కీర్తనల గ్రంథమే 124వ అధ్యాయము 124వ అధ్యాయము 3వ వచనం తీసినట్లయితే మనం చదవగలరు. యెహోవా మనకు తోడై ఉన్నాడని, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే మింగివేసి ఉందురు. చూడండి ఎంత గొప్ప మాట ఇది. యెహోవా మనకు తోడై ఉండని ఎడల, దేవుని తోడు మనకు ఉండకుంటే శత్రువు మనం ఎప్పుడో మనల్ని మింగేసేవాడు, ఈ యొక్క అపవాది ఎప్పుడో మనల్ని చంపేసేవాడు, ఎంతో శ్రమకు గురి చేసేవాడు. ఆయన తోడుంటే దావీదుకున్నట్టు రాజు సైతం ఆ సామాన్యమైన మనిషిని చంపలేకపోయినాడు. ఎందుకు ఒక గొప్ప రాజు సౌలు రాజు దావీదును ఎందుకు చంపలేకపోయినాడంటే దేవుని తోడు అతనికి, ఆ యొక్క రాజు కాబోయే ఆ దావీదుకు తోడుంది, ఆయన పవర్ ఉంది, ఆయన శక్తి అతని మీద ఉంది, కనుక చంపలేకపోయినాడు. కనుక మనము ఆయన తోడు సంపాదించుకోవాలి. ఆయన రెక్కల నీడలో ఉంటే ఏ శత్రువు వచ్చి కొట్టుకొని పోలేదు. కోడి పిల్లలను కోడి ఉన్నంతసేపు ఎంత పెద్ద గ్రద్ద వచ్చినా సాల వచ్చినా దాన్ని రెక్కలలో నుండి కొట్టి తీసుకొని పోయే ధైర్య సాహసం కూడా చేయలేదు. ఎందుకంటే ఆ తల్లి, ఆ కోడి దీని ప్రాణమైనా పెడుతుంది, కానీ పిల్లల రెక్కలలో కింద ఉన్నటువంటి పిల్లను ఒక్కటి కూడా ఎత్తుకొని పోచాలదు. అలాంటి కోడిలోనే అంత శక్తి ఉన్నప్పుడు సృష్టికర్త, ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఎంత నమ్మకమైన వాడు. ఆయన రెక్కల నీడల కింద ఉంటే, ఆయన స్వహస్తముల కింద ఉంటే మనిషిని ఎవరు, ఏ యొక్క శత్రువు, ఏ యొక్క పనికి వాళ్ళ జనము ఆ రెక్కల కింద ఉన్నటువంటి బిడ్డలకు ప్రాణహాని చేయగలరు, లేక శ్రమలు పెట్టగలరు. కనుక మనము ఆయన రెక్కల నీడలో ఉంటే మనం ఎవరు మింగివేసిన. కొత్త నిబంధన కొలసీలోకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము చూడండి, ఒక మాట దేవుని ఆలోచన. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము మృతి పొందినా కూడా మన జీవం అంట క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఎప్పుడు ఎలాగ దాచబడి ఉంటుంది? ఆయన రక్తంలో కడగబడినప్పుడు మనము దాచబడిన వారం అవుతాం. అప్పుడు చనిపోయి ఏదో ఇసిరేసిన వారిని కాదు, మనం ఆయనను ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడితే, లేక ఆయనే దేవుడు కుమారుడు, ఆయన రక్తం ద్వారా మేము పవిత్రపరచబడినాము, పరిశుద్ధులవునాము. ఆయన దేవుడు కుమారుడు కనుక చనిపోయి తిరిగి 3వ దినాన లేఖనం నెరవేరినట్టు లేపించగలిగినాడు దేవుడు అని నమ్మిన ఎడల, నమ్మి విశ్వాసం ఉంచిన ఎడల, బాప్తిసం తీసుకున్న ఎడల నీవు నేను అందరము మన సొంత నోటి ద్వారా మనము ఒప్పుకున్నట్లయితే మనం రక్షించబడతాం. రక్షించబడిన తరువాత మనం చనిపోతాం. ఏదో ఒక దినాన మన నరుడు అనేవాడు వాడు మన్నే కనుక తిరిగి మన్నైపోక తప్పదు, చనిపోతాం. చనిపోయిన తర్వాత మనము దేవునిలో ఒక మాట జరిగింది. ఆయన నన్ను పవిత్రపరిచినాడు, నేను ఒప్పుకున్నాను నా పాపాలను ఒప్పుకున్న తక్షణమే ఆయన పాపాన్ని తీసివేసి పరిశుద్ధత ఇచ్చినాడు. పరిశుద్ధత ఇవ్వడమే కాదు, పరలోక రాజ్యానికి చేర్చగలిగిన సమర్థుడు. ఆ రక్తము, అమూల్యమైన రక్తం చిందించి నన్ను పరిశుద్ధపరిచి ఆ వెలపెట్టలేని రక్తంతో కొని పరలోక రాజ్యం చేస్తున్న యేసు క్రీస్తు ప్రభువారు మళ్ళీ ఆ తండ్రి అయిన దేవుడు కుమారుడే కనుక మళ్ళీ ఆయన చనిపోయి తిరిగి 3వ దినాన లేపగలిగినాడని ఆ సత్యాన్ని నీవు నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకున్నట్లయితే ఇంకా నీకు
చనిపోయిన తర్వాత మన జీవము దాచబడుతుంది, పారేయబడదు. మనం చచ్చిపోయిన తర్వాత మన దేహము జీవం, దాంట్లయితే అప్పటికి ఆత్మ ఉండదు, చనిపోతాము. కానీ మళ్ళీ అది ఒక జీవంతో సమానం, అది దాచిపెట్టబడుతుంది. అది దాచిపెట్టిన సొమ్ము మళ్ళీ లేపబడుతుంది, లేక మళ్ళీ తీసుకుంటాం. అలా రక్షణలో ఉంటే మనం దాచిపెట్టబడినటువంటి వారిని, ఆ దాచిపెట్టినటువంటి వారిని ఎప్పుడు మనము మళ్ళీ ఆ దాచిపెట్టిన వస్తువు మళ్ళీ జీవంతో పొందుకుంటాడు. యేసుక్రీస్తు రెండవ రాకడగా వచ్చినప్పుడు మొదటగా లేసేది ఆ చనిపోయిన వారే, ఆ మృతులైన వారే. మళ్ళీ రెండవ కాలంగా ఆ మృతులైన వారు మొదటిగా లేస్తారు. తర్వాత అప్పట్లో జీవం ఉన్న వారు అందరినీ ఆయన మధ్యాకాశంలోకి తీసుకుని పోయి 1000 సంవత్సరాల పరిపాలన, ఆ యొక్క నీతిమంతుని పరిపాలన చవి చూసి రుచి చూసి మళ్ళీ పరలోకముందున్న తండ్రి అయిన దేవునికి ఈ యొక్క స్వచ్ఛమైన సంఘం అనే భార్యని పరిచయం చేస్తాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి పరిచయం చేస్తాడు. ఇదయ్యా నీవు నాకు ఇచ్చినటువంటి ప్రణాళిక. భూమి పుట్టక మునిపే నాలో ఏర్పరిచినటువంటి ఈ జనము, నా రక్తము విలువ పెట్టుకున్నటువంటి జనము, ఈ సంఘం అనే భార్య పవిత్రమైన కన్యకగా నీకు అప్పచెప్తున్నాను. వీరిలో ఏ పొరపాటైనా ఎదికినా కూడా దొరకదు. ఎందుకంటే వీళ్ళు నా రక్తం చేత కొనబడినటువంటి వారు కనుక వీరిలో ఎంత మాత్రం ఇంకా పాపం లేదు. చక్కని పవిత్రులైన పిల్లలను నీకు అప్పచెప్తున్నాను. నీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో గౌరవంగా, ఎంతో సంతోషంతో తండ్రి అయిన దేవునికి తన భార్యను, సంఘం అనే భార్యను అక్కడ పరలోక రాజ్యంలో పరిచయం చేస్తాడు. అప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడు సంతోషించి వేగంగా మనకు లెక్కలేని బహుమతులు ఆయన ఇవ్వబోతాడు. అక్కడ ఇండ్లు, ఇంకా నగరం గురించి, ఆ పరలోక రాజ్యం గురించి చెప్పాలంటే ఇంకా ఎంతైనా ఊహించి చెప్పవచ్చు. అంత గొప్ప రాజ్యంలో మనకు వారసులను ఇచ్చి ఆయన మనము ఎన్నో బహుమానాలు ఇచ్చి మనము అక్కడ పరిపాలిస్తాడు దేవుడు. అక్కడ ఇంకా పాపం ఉండదు, రోధం ఉండదు, బాధ ఉండదు, ఏమీ ఉండదు. అంత ఆనందమయము. అంత ఈ లోకంలో మనము ఏ విధం చేత మనము సంతోషపడుతున్నామో, ఆనందపడుతున్నామో అన్నింటికి రెట్టింపు ఆనందము పరలోక రాజ్యంలో మనము చూడబోతాము. కనుక మనము దాచబడిన వారము, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ దాచిపెట్టబడతాము. చనిపోయిన తర్వాత ఆ మట్టిలో గొయ్యి తీసి దాచిపెట్టబడతాము. అది విసిరేయబడేది కాదు, విసిరేసి వదిలేసేది కాదు, దాచిపెట్టబడతాము. దాచిపెట్టిన ఇప్పుడు మనం ఒక వస్తువు తెచ్చినప్పుడు దాచిపెడతాము. పిల్లలకు కనపడకుండా, లేక ఏదైనా ఒక వస్తువు తెస్తానే పిల్లలు అల్లరి చేస్తారు, లేదా ఇదని ఒక వస్తువు తెచ్చి అక్కడ దాచిపెట్టినప్పుడు మళ్ళీ దాచిపెట్టిన వస్తువు ఒక 2 రోజులకు ఒక రోజు మర్చిపోయిన, మళ్ళీ రోజు మర్చిపోయి ఆ దాచిపెట్టిన కాడికి పోయి తీసుకొని వచ్చి పిల్లలకు చూపించి వారిని సంతోషపెడతారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన రక్తం ఇచ్చినటువంటి ఆయన బిడ్డలను చనిపోయిన తర్వాత దాచిపెట్టిన వారిగా ఉన్న మనమందరినీ కూడా రెండవ రాకడగా వచ్చి ఆ దాచిపెట్టినటువంటి ఆ మనుషులను, ఆ దేహాలను లేపి నువ్వు 1000 సంవత్సరాల పరిపాలన చేసి మళ్ళీ తండ్రికి అప్పచెప్పుకుంటాడు. కనుక చూడండి, ఇంకో మాట చూసుకొని ముగించుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం ఒక మాట చదువుమా. ఇది కొంచెం విలువ కలిగినటువంటి మాట. ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉండదు. ఈ మాట గొప్ప అర్థం ఏంటంటే, కొందరు అనుకుంటుంటారు ఈ జీవితం మట్టుకే మన కాలము, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు ఉన్నాము, ఇంకా తర్వాత ఏం లేదు, చనిపోయిన తర్వాత ఇంకేం లేదు, ఇప్పుడు బ్రతుకుతున్న జీవితమే క్రీస్తులో ఉన్నాము, ఇంకా తర్వాత జీవితం ఏమీ లేదు అని అనుకుంటే అది పొరపాటే. అలా అనుకుంటే మీకన్నా దరిద్రులు లేదంటే మీకన్నా దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు అని లేఖనం తెలియపరుస్తుంది. ఎందుకు మీకంటే దౌర్భాగ్యులు ఉండరు అని చెప్తున్నాడంటే, ఈ కాలం మట్టుకే మన జీవితం కాదు,
ఈ కాలం మట్టుకే మన జీవితం కాదు, నరుల జీవితం ఈ కాలం మట్టుకే కాదు, ఈ లోకం మట్టుకే కాదు, పరలోకంలో కూడా పెద్ద జీవితం ఉందని ఈ వాక్యము తెలియపరుస్తూ ఉంది. పరలోకంలో కూడా చాలా విలువైన జీవితము, ఇక్కడి కంటే ఆనందమైన, రెట్టింపు ఆనందమైన జీవితము పరలోక రాజ్యంలో నీకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆల్రెడీ సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళినాడు నీకు మేడలు కట్టనీకి, నీకు ఇల్లు కట్టనీకి, నీకు ఆ బంగారు వీధిలో నడిచి తిరగనీకి, ఆ వజ్ర వైడూర్యాలు పొందపరచబడిన ఇంటిలోకి నీవు వెళ్ళనీకి, ఆ పరిశుద్ధులు, ఆ దేవదూతలు, ఆ యొక్క క్రమమైన ఆ యొక్క రాజ్యాన్ని చూడటకు నీకు అక్కడ ఒక పెద్ద నగరము, ఒక పెద్ద పట్టణం ఉన్నది. నీది ఇప్పుడు బతుకుతున్న జీవితము అది స్వల్పకాలమే, చాలా పెద్ద కాలం అక్కడ ఉన్నదని ఈ లేఖనము చక్కగా మనకు తెలియపరుస్తున్నది. కనుక ఈ జీవితం బట్టి అని మనం అనుకోవద్దు. ఈ జీవితం చనిపోయి మళ్ళీ దాచబెట్టిన వారిగా మళ్ళీ బ్రతికి జీవాన్ని పొందుకొని క్రీస్తులో 1000 సంవత్సరాలు మళ్ళీ పరిపాలన చూసి మళ్ళీ పరమ తండ్రి దగ్గర మనము ఆ గొప్ప పట్టణం చూస్తాం. అది పెద్ద జీవితం అని ఈ లేఖనం తెలియపరుస్తున్నారు. కనుక మనము చాలా పెద్ద జీవితం ఉన్నది కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని మనసారా ఒప్పుకొని మన పాపాలు క్షమించబడుటకు ఆయన కృపను పొందుకుంటే మనకు చాలా గొప్ప జీవితం ఉంది పరలోక రాజ్యంలో. ఆ జీవితాన్ని పొందుకోవాలనే దేవుడు ఎంతో గొప్ప ప్రణాళికలో యేసుక్రీస్తు వారిలో మనల్ని మనుషులుగా పుట్టించుకున్నాడు. ఆ మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుని స్వరూపాలుగా మనల్ని సృష్టించుకొని ఆ మనుషు రూపాలలో మనుషులైనటువంటి దేవునితో సమానంగా పరలోక రాజ్యంలో నిన్ను అందరినీ దేవుడు అక్కడ చేర్చబోతున్న గొప్ప ప్రణాళికలో ఉన్నారు. కొద్ది మాటలు దేవుడు దీవించుకుంటాడు.